మేము వృత్తి ఇది తాత ముత్తాతల నుంచి వచ్చిన వృత్తి ఇది మాకు సంబంధం మేము కూడా ఎక్కుతున్నాం అప్పటి సంది సరే సరే దునియాలో వచ్చిన వృత్తి కాదు మాకు ఇది అంతేనా మీకు కూడా అదేనా ఆ, ఏం పేరే పాండు అందరు ఎంతమంది పాండ్లు రీడా మస్తు 10 మంది వెళ్తారు ఊళ్ళో అంతేనా నేను కూడా పాండే సరే ఓకే ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్ కొత్తగా 1 ఇయర్ అయిపోయింది కదా కాంగ్రెస్ పరిపాలన వచ్చేసిన తర్వాత ఆ, ఏమంటారు జనాలు ఊళ్ళల్లో నీ దగ్గరికి ఏముంది? ఎక్కువ మంది వస్తుంటారు ఇంకా వస్తుంది ఏముంది రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏది లేదు వచ్చిండు కాంగ్రెస్ చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని 6 పథకాలు ఇచ్చే ఏది అమలుకి రాదా ఏమన్నా బస్సు పెట్టినావు ఆ బస్సు ఓనికి వస్తుంది ఆడ లేడీస్కే పెట్టినావు ఆ లేడీస్కి వస్తే ఆ సీట్లు దొరకాయి ఏం దొరకాయి కొట్టుకొని వస్తారు బస్సులలో ఏంది పరిస్థితి మంచి పథకం ఏమిందన్నా పెడితే అందరికి పెట్టు ఫ్రీ బస్సు ఒకరు పెట్టి ఒకరు పెట్టకపోతే ఇవి ఇప్పుడు మగవాళ్ళు టికెట్ కొని కూర్చో వాళ్ళు నిలబడతలేరు ఆడతో లొల్లి పంచాయతీలు అవుతున్నాయి అంతేనా మరి ఎవరికి అది ఎవరికి మంచిది అది అది కూడా కరెక్టే ఉందా ఏమైనా భూమి జాగానే ఉంది మా అమ్మకి ఎకరం ఉంది పడుతుందా మరి రైతు బంధు కేసీఆర్ పట్టలేవు అన్న రైతులకు బిచ్చం వేసినారు 5,000 అని చెప్పేసి 7,500 ఇచ్చి ఇప్పుడు 7,000 లేవు 5,000 లేవు ఇంత రూపాయి లేదు అరే, ఆడ ఒక అసెంబ్లీలో కూర్చోబెట్టి మొత్తం రైతు రుణమాఫీ చేసి పడేసినారు రేపు రైతు ఉన్నావు ఎంతమంది చేసినావు నువ్వు కాలేదన్న నిజం చెప్పి ఆ? కాలే మాకు కాలేదా మాకైందనా అందరికి కాలేదు కదా అందరికి మీ ఊళ్ళో ఎంతమంది కాలేదే మా ఊళ్ళో మినిమం ఒక 10 మంది కావచ్చు ఆయన కూడా కాలేదా 10 మంది కావచ్చు ఊళ్ళంతా మరి మొత్తం 100% చేసేసిన ఊరికి మొత్తం రైతులేనా రైతులకు 10 మంది 100 మంది రైతులలో 10 మందికి అయితే 9 మంది ఏం చేయాలి సంతోషంగా ఉన్నారంటారు కదా రైతులు మ్మ్. నిజంగా చెప్పు నువ్వు రైతులు సంతోషంగా ఉన్నావా? అయినోడు సంతోషం ఉంటాడు కానోడు ఏడుస్తుండగా నిజంగా చెప్పు నీకు మామూలుగా అన్ని విషయాలలో నువ్వు సంతోషంగా ఉన్నావా లేవా నీ సంతోషాలు ఏ విషయంలో సంతోషం ఉన్నా గవర్నమెంట్ చేస్తుంటే ఇంత మంచి పనులు. ఏం పని చేసిందన్న రైతు మాఫీ అప్పుడు కేసీఆర్ కూడా చేసిండు రుణమాఫీ ఇప్పుడు కొత్త చేసింది కాదు కదా అంతే. ఆ? రైట్. మొత్తానికైతే మొత్తానికి అయితే రుణమాఫీ చేసిండు కదా అంతే. ఒకసారి చేసిండు కదా ఆయన చేసినా ఈయన చేసిండు ఈయన పత్తే కౌలు రైతులకు పైసలు ఇస్తా అన్నారు ఇప్పుడు రైతు కూలీలకు పాపం ఇందాక నుంచి వాళ్ళందరూ నడుతుంటే వాళ్ళు కూడా మొత్తుకుంటారు ఎవరికి ఇయ్యలేదు మరి రైతు కౌలు రైతుకి ఇయ్యలేదు కూలీలకు 12,000 ఇస్తున్నాడు అవి రాలేదు ఇవి రాలేదు మరి ఎన్ని కేసీఆర్ టైంకి ఇచ్చేటప్పుడు మన పైసలు ఎక్కడ పోతున్నాయి అంటున్నా గ్యాస్ కు 500 సిలిండర్ అనేది 500 సిలిండర్ ఒక ఊళ్ళో ఇద్దరికి మాత్రం వస్తున్నట్టున్నాయి అంత మొత్తం అసలు ఎవరికి వద్దలు అదే అంటారు మరి మరి ఏమైపోతుంది ఎందుకు మరి లేనిది ఎందుకు పెట్టాలి మరి అడుగులే పథకాలు ఇచ్చి మరి ఎవరిని మోసం చేస్తావని ఇట్లా ఏం పేరు నీ పేరు పటేలా పద్మారెడ్డి సుబ్బారెడ్డి పటేల్ ఓకే మొత్తం అంత పటేల్ రాజ్యం ఉంది కదా తెలంగాణ రాజా వాళ్ళదే ఉంది ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు తెలంగాణలో అధికార మార్పిడి జరిగే కేసీఆర్ రేవంత్ రెడ్డి పటేల్ వచ్చే ఎట్లా చేస్తున్నాడు అంటున్నా రేవంత్ రెడ్డి ఏమని చేస్తుండే ఏం చేస్తలేడు అట్లంటే పెద్ద ఏం చేసి చెప్పరా అట్లా అనొద్దు కదా. ఇప్పుడు ఉచితం బస్తున్నాడు అక్కడ ఎక్కుతోడు మా ఈ అమ్మాయి కాడ కానీ పల్లెటూళ్ళ పని వాళ్ళు ఎక్కుతలేరు ఎక్కలేరా ఏం పని 6 నెలలకు నాడు పని వాడది అవునులే. ఎప్పుడో పని వాడది ఆహా. ఎప్పుడు పని వాడేది హైదరాబాద్కి పోయినా బొంగళూరుకి పోయినా రోజు బస్సులకే ఉచితం బస్సు ఉమ్. మాకైతే లేదు కదా అంతే. రైతులు వ్యవసాయం చేసుకుంటే పని కదా అవును. రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు ఆ. చేయలే అసలు కాలే అసలు కాదే అరే అంత మొత్తం మొత్తం చేసేసిన అని చెప్పేసి మొత్తం అంటే చెప్తుండే అట్లనే నేను మొత్తం రుణమాఫీ చేసిన అని చెప్తాడు ఇది నాకు అసలు పిచ్చిలేస్తుంది నాకు గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం అయితే ఉన్న కాడికి రుణమాఫీ ఇప్పుడు అయినా అందరు నాటుకు చేసిండే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చెప్తే మాకు గానే కాలేదు అంటున్నారు ఒక ఈడ మంచం ఇప్పుడు ఒక 50 ఇల్లు ఉన్నాయి అనుకో ఉమ్. ఓ 5 అయినాయి 18 మందికి అయినాయి అంతే అంతే ఇది వేంబాయా ఏం బాయ్ ఇది ఆహా. నాయుడుపల్లి కిందనే ఉంటుంది మరి ఏమైంది మరి ఎందుకు అలా అంటారు ఏం అది చెప్తారు? అందరు చేసిన అంటాడు ఆయన టీవీలో గట్రా అని చెప్తాడు ఆ. నేను రుణమాఫీ అందరికి చేసిన అని నేనే ఆయన అసెంబ్లీ మాట్లాడుతూ నేను కూడా అన్నే ఉన్నాను అసెంబ్లీలో నాకు ఆ. విలేకరుగా మేము పోతాం కదా మొత్తం టోటల్ గా 110% చేసేసామని చెప్పేసి అంటున్నారు అంటున్నాడు కదా మరి నువ్వు చేయలే ఎట్లా చేయలే చేయలే. చేయలే మరి చేసాడు కొంతమంది చేసిండు మొత్తం చేయాలి ఒక్కరు కాదు ఉమ్, కానీ 2 లక్షలు పొందోళ్ళకి చేసినట్టుండు ఉమ్, ఈ 2 లక్షలు మా పనులకు 2 లక్షలు ఎక్కువ ఉంటే కట్టమన్నారు ఉమ్, 2 లక్షలు ఎక్కువ ఉంటాయంటే ఎక్కువ ఉంటే ఈ 10,000 20,000 ఎక్కువ ఉంటాయి ఇక ఉమ్. అమ్మ తక్కువ ఇంకొక 5 తక్కువ వచ్చిన 199,000 ఉండాలి 1,99,000 ఉండాలి అని బ్యాంకులో గట్టిలు కూడా కట్టించారు ఉమ్. అట్లా కూడా లేదు ఇప్పుడే భూమి జాగా ఉందా పట్టేలా మీకు అవునది మరి యాసంగి రైతు బంధు రైతు భరోసా పడ్డదా ఏది వాళ్ళే అది ఏమైంది మరి ఎక్కడ పోయింది? ఆ కేసీఆర్ వేసిన పైసలు ఆపిరు కదా ఆ. ఆ ఈ కేసీఆర్ వేసిన పైసలు వేసిండు ఈయన పైసలు మాత్రం వెయ్యి ఇవ్వాలి ఎక్కడ పోయినాయి మరి అన్ని? ఎక్కడ పోయి తెలియదు ఇక. ఎక్కడ తిరుగుతున్నాయి ఢిల్లీ పోయినాయా? సరే ఏదేమైనా కూడా ఉమ్. రైతు రాజు
ఆ, రైతే రాదు. రైతే రాదు. రైతు వాస్తవ శాస్త్రంలో రైతే రాదు. రైతే రాదు. కానీ రాజు ఎంత దరిద్రుడు ఎవరు లేడు. అవును. మంచిగా ఉన్నాయి కదా గత గవర్నమెంట్ లో కేసీఆర్ ఉన్నప్పుడు అయితే అదో ఇదో కేసీఆర్ దేవుడు. అట్లా. ఎంత ఏదానికి వెనుకకు పోయిండా? ఆ, కరెంటుకి కానీ రైతు బంధుకు కానీ సస్తే 5 లక్షలు ఇస్తానడా, ఆ, ఎకరానికి 4 వేలు ఇస్తాను ఫస్ట్ చెప్పిండా. ఆ, ఆయన మాటలు అనకుండా చెప్పి గెలిచిండు కదా. ఆ, ఇవన్నీ ఆయనంతలో ఆయన పెట్టిండు, రైతులు అడగలే. ఆ. ఒక మనిషి ఇస్తే 5 లక్షలు ఇస్తాను చెప్పలే. చెప్పలే వాస్తవం లేదు. అవును. ఆ? కళ్యాణ లక్ష్మి ఇస్తాను కూడా చెప్పలే. కళ్యాణ లక్షలు ఇస్తాను చెప్పలే. మర్చిపోయినా, మీ ఊర్లో ఎవరికైనా తులం బంగారం వచ్చిందని? తులం బంగారు కాదు, ఉమ్మడికి రూపాయి రాలే. 1,00,000 రాలే, తులం బంగారు రాలే. అంతేనా? ఇప్పుడు మామూలుగా పంట సాయం అనేది మనకి యాసంగిలో అంటే జూలైలో పడాలి. పడాలి. జూలై అయిపోయి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, జనవరి 6 నెలలు వచ్చే అయిపోయింది. జనవరి వచ్చే. ఇప్పుడు ఏదో మళ్ళా ఇప్పుడు ఏదో దానికి వేస్తా ఉంటారు కానీ సంక్రాంతి వెళ్ళాక. ఆ, ఇప్పుడు పంట సాయం ఎందుకు? అంటే ఇప్పుడు పెట్టుబడులు పెట్టే ఉన్నాం కదా, నిలవని నాటు పెట్టాం కదా. ఆహా. వేస్తే ఖరాబ్ కాదు. ఇప్పుడు వేసినా కూడా మంచిదే. ఇంట్లో బగ్గి తెచ్చి పెట్టినాం కదా, ఆ, ఆ, ఆ. ఇప్పుడు వేసినా కూడా అక్కడ వస్తాయి కదా. అంతేనా? ఆ, అదే అంటున్నా. ఇప్పుడు మరి దగ్గర దగ్గర 17,500 రూపాయలు బాకీ ఉంది ఒక్కొక్క రైతుకు ఎకరానికి. ఆ. ఏది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నటువంటి ముచ్చట. రైతు బంధు గురించి పర్టికులర్ మళ్ళీ ఏదో డిక్లరేషన్ అడుగుతారంటే ఏంది? ఏంటి ఇక్కడ? మళ్ళీ ఏదో దరఖాస్తు పెట్టుకోమంటారు కదా. దరఖాస్తు పెట్టుకో. ఎందుకంటే దరఖాస్తు ఎందుకంటే నువ్వు ఎంత కాస్ట్ చేసినావు, ఎంత భూమి ఉన్నది నీకు అన్నీ ఏమంటారు రాసియాలన్నట, దరఖాస్తు పెట్టాలన్నట. ఇది ఎక్కడ పెంచాలి? ఎట్లా చూడాలి మరి? అది దరఖాస్తు పెట్టుకో అంటుండు. దరఖాస్తు పెట్టుకోమంటుండు. దరఖాస్తు పెట్టుకుంటే మరి ఎంతవరకు పోతుందో. 2 లక్షల పైన ఉంటే కట్టుకో అంటే అన్నీ కట్టిరు. ఉమ్, అది లేదా ఇది లేదా, ఇప్పుడు మళ్ళీ ఇష్టోడు ఒకే ఏకంగా దరఖాస్తు పెట్టు. దరఖాస్తు పెట్టమంటే కరెక్ట్. ఇప్పుడు వాడు నాకు 10 ఎకరాలు ఉంది, ఉమ్, అవును, ఒక 4 ఎకరాలు నాటు పెట్టిన 6 ఎకరాలు పడి ఉంది. అవును, నేను 10 ఎకరాలు నాటు పెట్టినా చెప్తా, రాస్తా ఒక కోర్సు చెప్తున్నా. అవును, అది ఎటు దొరికినా ఎటు దొరికించుకుంటాడు. అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తే ఆయన మొఖాన ఎంత ఎంత అయిపోతుంది. ఆడు ఇచ్చంత ఇవ్వాలి ఊకే. ఆయన ఎంత ఇస్తాడో అంత ఇస్తే అయిపోద్ది కదా. రైట్ పద్మారెడ్డి పటేల్ అని ఒకటి క్లియర్గా అడుగుతా. ఈ రైతుల విషయంలో నిజంగా కేసీఆర్ బెటరా, రేవంత్ రెడ్డి బెటరా? ఓ కేసీఆర్ చాలా బెటర్ అంతేనా? రేవంత్ రెడ్డి కింద. ఆ నమ్మకం ఉందా? ఇంకా ఈ ఈ 4 ఏళ్ల పాటు ఇట్నే రైతుల పరిస్థితి ఇట్నే అవుతుందా? నమ్మకం ఉందా? చేస్తారు. ఈ చేస్తాటైతే కొడతలేదు, ఆ. మళ్ళీ లాస్ట్ దిగిపోతారు కావాలి చేస్తాడు. కానీ ఇప్పుడైతే దిగిపోతాడా? ఇప్పుడైతే దిగిపోతాడు అనుకో. ఆ. ఇప్పుడు 4 దిగుతాడు ఇక. మన పటేల్ని గట్లా అంటే మన రెడ్డి సాపాయ్, మన- రెడ్డి సాప్ అయితే ఎవరైతే చెప్పు, మంచిగా చేస్తాను మంచిగా కూడా అంటాం కదా. ఆ, మంచిగా చేయని తానం కదా. అది కూడా కరెక్టే. ఆ. ఏదేమైనా కూడా ఎవరైనా రైతులు మంచిగా ఉండాలి, జనాలు బాగుండాలి. ఇవే అడిగి కూడా ఆ, ఒకటే ఇప్పుడు గొప్ప అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. మంచిగా చేస్తే అయిపోయి ఎందుకు ఇట్లా చేస్తున్నారు మరి? మంచిగా చేస్తే లొజ్జే ఉండిపోవు కదా. ఆ. కేసీఆర్ ఇచ్చినట్టు అందరు ఇస్తే మంచి లొజ్జే ఉండిపోవు కదా. ఏమో ఆయన అన్ని చేస్తేనే కూడా ఒకటి ఏం చేయకపోతే ఈయన గెలిపిస్తారు రేపు పొద్దున. ఎలక్షన్లు కేసీఆర్ ఏమన్నా చెప్పాలనా, ఆ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుకు రైతు బంధు ఇవ్వడు అని చెప్పిండు. అవును, మేము అంత దివాళి కాలమా, ఆ, అంత దిమాగ్ లేని వాళ్ళమా? దివాళి లేని వాళ్ళమా? ఎవరు రేవంత్ రెడ్డి అన్నాడు ఈ మాట. అవును, అవును. నిజంగా మరి. ఆ, ఆ. కష్టమే ఉంది కానీ ఇది నేను అనేది ఏంటంటే ఆయన అప్పో సప్పో గిప్పో ఏదో ఒకటి టైంకి వేసినప్పుడు ఈయన వేస్తానికి ఎందుకు వచ్చినా నొప్పి అంటున్నా. కొందరు నేను చెప్పాలనా, ఆ, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను చెప్పాలనా, ఆ. కేసీఆర్ 7 లక్షల కోట్లు బాకీ చేస్తే ఉం. రేవంత్ రెడ్డి దానికి మిత్తి కట్ట సరిపోతలేదు. ఆ, ఏది కేసీఆర్ చేసిన బాకీ ఆ. రేవంత్ రెడ్డికి మిత్తి సరిపోతుందని చెప్తున్నా. అంటే ఎవరు ఆ మాట చెప్పిన ఇది కాంగ్రెస్ ఉన్న లీడర్. బాగుంది. దానికోసం అప్పు చేసినట్టు నెల నమ్ముతారా జనాలు? నెలకు 7 కోట్ల మిత్తి కడుతుండట. 7 కోట్లు. 7 కోట్లు అంటే నేనన్నా ఆ. వాస్తవం కేసీఆర్ బాకీ చేసిండు, నెలకు 7 కోట్లు బాకీ కడుతుండేవాళ్ళు రేవంత్ రెడ్డి. ఆ, మరి బస్సులు ఉచిత బస్సు పెడితే రోజుకి 7 కోట్లు నష్టమవుతుందట, అది ఎట్లా అని అన్న. మంచిగా లాజిక్ పాయింట్ పెట్టావు. అంటే ఉంటాడు. ఆ, ఎంతమంది వచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆ. ఉచిత బస్సు ఎక్కిన వాళ్ళు. ఆ. అది ఎక్కి కూడా వచ్చేస్తున్నారు, మనం ఎక్కుతున్నావా? అయ్యో తిరగలేదుగా ముచ్చట పద్మారెడ్డి పడేగా. సరే ఏదేమైనా కానీ మంచి అవకాశం వచ్చింది, మంచిగా చేస్తాడేమో అనుకుంటే గిట చేస్తుంది ఏంది మరి? సంవత్సరంగా వెళ్ళింది అంతే. అంతే. 12 నెలలు 13 నెలలు. ఉమ్. డిసెంబర్ ఎప్పుడు ఎక్కేగా డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నీ నెరవేర్చుకోవాలి. నెలకు 4,000 పింఛన్ ఇస్తా. ఆ.
ఇవో ఇట్లా చూపెట్టిండు ఆ, నేను నాకు పింకిరి రాదు ఎవరు రాదు ఇప్పుడు తీసుకుంటే 2000 4,000 అని. నాకు పింకిరి వస్తలేదు ఏం వస్తలేదు నాకు రేషన్ కార్డు లేదు నాకు ఏది వస్తలేదు అంతేనా నాకు కరెంట్ బిల్లు కడుతున్నా నాకు సిలిండర్ లేదు కరెంట్ మాపి లేదు ఏం లేదు నాకు ఏది లేదు అదే ఈ గవర్నమెంట్ తో నీకు వచ్చిన ఉపయోగం అయితే ఏం ఏం లేదు కేసీఆర్ ఉన్నా కూడా ఇంకా రైతు బంధాన్ని వచ్చేది అంతే ఇప్పుడు అది కూడా లేకుండా అవును, పోయింది. కూడా లేకుండా పోయింది సరే సరే నమ్మకం ఉందానే ఈ రేవంత్ రెడ్డి మొన్న లాస్ట్ దాకా గట్టిగా ఉంటాడు లేదా నువ్వు ఎక్కడ ఇప్పుడు ఓట్లు పెట్టుకొని తుక్క పడిపోతాడు